కనిపించట్లేదా? రామ్మోహన్ నాయుడిని దేశం మొత్తం ఉమ్మేస్తున్నారే, శ్రీకాకుళం ప్రజలు అసహించుకుంటున్నారే, నీకు అది కనిపించట్లేదా? వీళ్ళు రెడ్ మార్కు మరి ఆరెంజ్ మార్కులో ఉన్నారా లేదా అది చెప్పు. దమ్ముందా చెప్తావా? వాళ్ళ పేర్లు ఎత్తావు. వ్యవసాయ శాఖ మంత్రి ఫెయిల్యూర్స్ మాట్లాడు. మరి రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా అతని అసమర్థత గురించి మాట్లాడ్డావు. దేశమంతా చేదరించుకుంటున్నా, జిల్లా ప్రజలందరూ అసహించుకుంటున్నా, నువ్వు మాత్రం మాట్లాడ్డావు. ఎందుకు మాట్లాడావు అంటే కేడీ బ్రదర్స్, కింజరాపు ధర్మాన బ్రదర్స్. నేను చెప్పినవన్నీ కూడా సాక్ష్యాధారాలతో మనం ఎప్పుడు నేను అంటున్న మాటలన్నీ కూడా సాక్ష్యాధారాలతో చెప్తున్నాను. ధర్మాన ప్రసాద్, అతి తెలివితేటలు ప్రదర్శించకు. నీ చావు తెలివితేటలు నీకే పరిమితం. ప్రజల అమాయకులు అనుకోకు. ఇవన్నీ గమనిస్తున్నారు. నీ తరం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలు, తద్వారా అచ్చెన్నాయుడికి రామ్మోహన్ నాయుడికి సహకరించాలని చేస్తున్న ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో కూడా సర్వనాశనం చేసిన హీన చరిత్రని ఇది. ఇచ్చాపురం బాగుందా? టెక్కలు బాగుందా? ముక్కలు చేసేసినావు. ఆమదాల వలస సర్వనాశనం చేసేసినావు. కాళింగుల్ని సర్వనాశనం చేసావు. కాపుల్ని సర్వనాశనం చేసావు. పాతపట్నంలో రెడ్డి శాంతి దగ్గర మరో క్యాండిడేట్ని పెడతానని చెప్పి అక్కడ చీలికలు తీసుకొస్తున్నావు. ఎచ్చెర్లలో కిరణ్ మీద కూడా మరో క్యాండిడేట్ని పెడతానని అక్కడ చీలికలు తెస్తున్నావు. కాళింగుల్ని కాపుల్ని సమూలంగా